నాకన్నా నిన్ను ప్రేమిస్తున్నానే. సార్, ఈ డ్రెస్లో మీ హార్ట్ ఫ్రెండ్ కనిపించిందా? కనిపించింది. ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావని నన్ను అడుగుతావేంటి? అంటే సార్, మీరు ఊహించుకుంటుంటే నేను కనిపించానా? మ్మ్. అర్థమైంది సార్. మీరు వెతుకుతున్న ఫ్రెండ్ ఎవరో కాదు సార్, నేనే. ఎన్నాళ్ళని వెతుకుతారు? ఆ రోజు నేను మీకు ఇచ్చిన వస్తువైనా, వెనక చెప్పిన మాటైనా మిమ్మల్ని పదే పదే వెంటాడుతుందని నాకు తెలుసు. మాట్లాడేంటి? అవునా కాదా? నేను ఆ రోజు చెప్పిన ప్రతి మాట మీకు బాగా గుర్తుంది. నాతో చెప్పించాలని చూడొద్దు. ఎన్ని వేల సార్లు నేను చెప్పిన దాన్ని చెప్పించారో, ఎన్ని లక్షల సార్లు నన్ను తలుచుకున్నారు. వసుంధరా, చెప్పండి. ఇన్నేళ్లుగా మీ జ్ఞాపకంగా వెంటాడిన నేను మీ కళ్ళ ముందున్నాను. మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయారెందుకు? నేను కనబడగానే షాక్ అయిపోయారా? లేదంటే నేను అనగానే నమ్మలేనట్టుగా ఉన్నారా? వసుంధరా, నువ్వు నువ్వు నా హార్ట్ ఫ్రెండ్వా? నమ్మేశారా? సార్, నేను మీకు ఎక్కిళ్ళు పోవాలని అలా చెప్పాను. నీళ్లు తాగినా తగ్గకపోతే షాకింగ్ న్యూస్ ఏదైనా చెప్పాలని పుస్తకాల్లో చదివింది గుర్తొచ్చింది. ఇలా చేశాను. మిమ్మల్ని ఆట పట్టించాలని కాదు సార్. అసలు మీ హార్ట్ ఫ్రెండ్ మీకేం గిఫ్ట్ ఇచ్చిందో నాకు తెలీదు. మీతో ఆ రోజు ఏం మాట్లాడిందో అది నాకు తెలీదు.
అలాంటప్పుడు నేనే మీ ఫ్రెండ్ అని మీరెలా నమ్ముతారు సార్? Shut up! Shut up! Shut up! నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ మనసులో ఉన్న ఫ్రెండ్ని తక్కువ చేస్తావా? సార్ సార్ అయ్యో నేను అలా అనలేదు సార్. Enough! నీ విషయాలు నా ముందు కాదు. నా హార్ట్ ఫ్రెండ్ గురించి నీకేం తెలుసని నన్ను ఆట పట్టిస్తావు? అయ్యో ఆట పట్టించలేదు సార్. మీకు ఎక్కిళ్ళు పోవాలని మాట్లాడుకు నువ్వు. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నాతో జోకులేస్తావా? చంపవతల పారేస్తాను, జాగ్రత్త. ఏమైంది? షాక్ అయ్యావా? ఆ? నేను నేను నిజంగానే తిడుతున్నానని నమ్మేశావా? నువ్వు నాకు షాక్ థెరపీ ఇస్తే ఇప్పుడు నేను నీకు షాక్ థెరపీ ఇచ్చాను. థ్యాంక్ గాడ్ హడలి చచ్చాను సార్. అనవసరంగా మీతో పెట్టుకున్నానేమోనని ఒక నిమిషం నా గుండె ఆగిపోయింది అనుకోండి. వసుంధరా, ఇంటికి వచ్చిన వెధవల్ని ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం కన్నా నా ఫ్రెండ్గా, నా మంచి కోరే వెల్విషర్గా నా హార్ట్ ఫ్రెండ్ కనిపించాక తనకి నిన్ను పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. ఇంతకీ ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు? సార్ మీలాంటి మంచి వాళ్ళు ఏం చేసినా ఏం తీసుకొచ్చినా బాగుంటుంది. 3 వారాల కిందట ఈ ముక్క చెప్పేదానివి కాదనుకుంటా. అప్పుడంటే మీరు తీసుకొచ్చేది మందు, తీసుకెళ్లేదేమో బార్కే కదా సార్. మళ్ళీ అలాంటి రోజులు రిపీట్ అవుతాయి అనుకుంటున్నావా? లేదు సార్. ఎందుకంటే కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ గారు వారి మంచి పేరుని చెడగొట్టుకోకుండా అందంగా హుందాగా సంతకం పెడతారు. చెక్స్ మీద సైన్ చేయండి సార్. ఓకే. మూర్తి గారు, కొంచెం చూసుకుని తింటే బాగుంటుందేమో. ఏం చూడక్కర్లేదు సార్, ఐటమ్స్ అన్నీ అదిరిపోయినాయి. ఈ రెస్టారెంట్లోకి గేదెలు ఎలా చేయకూడదని చెప్పాలి. సార్ ఇది తినండి సార్, బాగుంది. మీరు తిన్నారా? చిచి, నేను తిన్నది మీకు పెడతానండి. తింటే చచ్చిపోరు. ఏంటమ్మాయి మెల్లగా తింటున్నావు? దరదర వాడించు. సారు మళ్ళీ ఎన్నారికి తీసుకొస్తారు ఈ రెస్టారెంట్కు. బరువు తీయకండి మూర్తి గారు, మీరు శ్రద్ధగా తినండి. రే ముద్దు, ఇలాంటి ఎత్తుని వెంటేసుకొని వస్తే ఇలాగే ఉంటుంది. నీతో సరదాగా కబుర్లు చెప్పుకొని సాయంత్రం ఫంక్షన్ కి నన్ను కూడా పిలిచేలా చేద్దాం అనుకున్నాను. ఐటమ్స్ అన్ని బాగున్నాయి అలైకే గారు? అద్భుత. మూర్తి గారు అడిగింది అలైకే గారిని. మన్నించాలి. చాలా బాగున్నాయి సార్, డెలిషియస్ ఫుడ్. ఈ హోటల్లో చెఫ్ ఎలా వండుతాడో అని టేస్ట్ ని టెస్ట్ చేయడం కోసమే
ఇక్కడ లంచ్ చేస్తున్నాం. ఆ? అంటే సార్ ఈ చెఫే సాయంత్రం ఫంక్షన్ లో వండుతాడా? అవునండి. అంటే పరీక్షించడానికి పెట్టిన ఫుడ్ని ఆవు రామని తిన్నానా నేనా? అవును, చస్తే చచ్చారనుకొని ఎవరు ఏమనకుండా చూస్తున్నాం. వామ్మో, ఈ ముక్క ముందెందుకు చెప్పలేదు సార్? అలేఖ్య గారు తమాషాగా అన్నారులేండి. కంగారు పడకుండా తినండి. ఆహా, అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్, Hmm? మా నాన్నమ్మ కాల్ చేస్తుంది. 2 minutes. ఇట్స్ ఓకే. నాన్నమ్మ ఇన్కమింగ్ కాల్ నాకెందుకు? అవుట్ గోయింగ్ కాల్ తో ఆనంద్ని పెంపిలెత్తించాలి. మూర్తి గారు, మ్మ్. ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. తింటున్నా అని చెప్పి కట్ చేయండి సార్. తప్పండి. ఏం అవసరమో ఏంటో. మీరు మారారు సార్. ఏయ్ మొద్దు, హలో, నన్ను మొద్దు గిద్దు అనకటి చెప్తున్నాను. ఏ అమ్మాయి ముందు పరువు పోతుందా? ఆ, ఏ అమ్మాయి? మీ ఆఫీస్ లో పనిచేసే అలేఖ్యను వెంటేసుకొని రెస్టారెంట్ కి వచ్చావు కదరా ముద్దు. ఆ? ముద్దంటారేంటి? పిలిపించి కొరికి పారేయండి సార్. మీరు ఆగండి మూర్తి గారు. ముసలాన్ని మోసుకొని తినమను. అయినా నువ్వేంటి ఈవినింగ్ ఫంక్షన్ పెట్టుకొని నన్ను పిలవలేదు? కనబడం దానికి కబరేంటనుకున్నావా? నో 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 నో, అలా అని కాదు. అది ఫంక్షన్. పిలవకపోయినా నేనొస్తాను. ఆ? వస్తారా? వచ్చి నీ బుగ్గల్ని పిండి పిసికి నలిపి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఈవినింగ్ నువ్వే చూస్తావు కదా. బీ రెడీ, ఐ విల్ బి దేర్. ఆహా. బాయ్. మూర్తి గారు, ఈ అమ్మాయి నా మీద బలప్రయోగం చేసేలా ఉందండి. సార్ నాకెందుకో డౌట్ సార్. ఈ అలేకే లేనప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసిందంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయి ఉండొచ్చు సార్. మీకు అసలు బుద్ధుంటే ఇలా అనుమానించరు. లేదనుకోండి, అలా అనుకొని ఒకసారి మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి. అలేకే మొబైల్ రింగ్ అవ్వడమో వెయిటింగ్ రావడం జరుగుతుంది కదా. ఇలా ఎవరిని చెప్తాను? నానమ్మా, అలాగే నానమ్మా, సార్తో మాట్లాడి చెప్తాను. సర్లే నానమ్మా, నువ్వు పెట్టేసి నేను మళ్ళీ చేస్తాను. ఏమైందండి? సో సాయంత్రం ఏదో పనుందంట, మిమ్మల్ని పర్మిషన్ అడిగి త్వరగా రమ్మంది నానమ్మ. కుదరదు. ఈవినింగ్ ఫంక్షన్ పనులు పెట్టుకొని అలేఖ్య గారు, ఏమనుకోకపోతే మీరు కూడా ఫంక్షన్కి రావాలండి. నేనా? అవునండి. ఆ అమ్మాయి ఫంక్షన్కి వచ్చి ఏదేదో చేస్తానని ఫోన్ చేసింది. అందుకే మీరుంటే అన్ని విధాలా మంచిదనిపిస్తుంది. కానీ నానమ్మ. ప్లీజ్ అండి, ప్లీజ్. సరే సో, మీకోసం వస్తాను. నానమ్మ పనేదో ఫంక్షన్ అయ్యాక చూద్దామని తనని కూడా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మూర్తి గారు అలా చూస్తారేంటి? తినండి.
అరే అంతా బాగానే డెకరేట్ చేశారు కానీ స్టేజ్ పైన ఫ్లవర్స్ డిజార్డర్లో పెట్టారేంటి? ఓ, వసుంధరా వసుంధరా, ఈ పని ఆ పని అనుకుంటూ బిజీగా ఉందనుకుంటాను. ఓకే, ఆల్ సెట్ రైట్. ఎంతసేపు అలా కళ్ళార్పకుండా చూస్తావే? హాయ్ కళ్యాణి, నువ్వేంటే షాప్ వదిలేసి ఇలా వచ్చావు? నందిని ఎక్కడా? వస్తానంది. మేనేజర్ గారు వేరే ఈవెంట్ కి పంపించాలే కానీ ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏంటి అది? ఏంటి ఎప్పుడు చూడనట్టు ఆ బొకేని అంత స్పెషల్ గా చూస్తున్నావు? ఏమోనే, ఎన్నో బొకేల్ని చూశాను గాని ఈరోజు ఈ బొకేని చూస్తుంటే తెలియని ఫీలింగ్ కలుగుతుంది. నీ కాబోయే మొగుడు నీ చేతికేదో ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నావు కదా? అంత లేదు. నేను దీన్ని తయారు చేసింది వంశీ గారికి ఇవ్వడానికి, ఆయన తన హార్ట్ ఫ్రెండ్ కి ఇవ్వడానికి. దీన్ని చూడగానే మా బాస్ మనసేంటో ఆ అమ్మాయికి తెలిసిపోవాలి. రాత్రంతా కష్టపడి తయారు చేసిన బొకేని, ఈ లెటర్ ని మా నాన్నమ్మ ముక్కలు చేసేసింది. పోనీలే వసు, మళ్ళీ అరేంజ్ చేసావు కదా. పద. పద. వంశీ సార్, జాగ్రత్త, పట్టుకో పట్టుకో పట్టుకో. అయ్యో వంశీ సార్. ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుస. మీరెందుకు సార్ రిస్క్ తీసుకున్నారు? లైట్ తీసుకోవడానికి ఇది రెగ్యులర్ ఫంక్షన్ కాదు వసుంధరా. ఇట్స్ మై హార్ట్ ఫ్రెండ్ స్పెషల్ అకేషన్. వసుంధరా, నేను నువ్వే కాదు, ఈ ఫంక్షన్లో వర్క్ చేస్తున్న అందరం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ చూడు, అన్నీ బాగానే ఉన్నాయి, అదొకటే డిజార్డర్లో ఉంది. సెట్ చేస్తావని నిన్ను పిలిచాను, నువ్వేమో కనపడలేదు. నువ్వు రాకపోయేసరికి నేను ట్రై చేస్తున్నాను. ఇంతలో మా వసు ఒళ్ళ పడ్డారు. నువ్వు ఊరుకోవే, నన్ను ఇరికించేలా ఉన్నావు. సారీ సార్, ఇది నిచ్చునేసుకొని సరిచేయాలి. చెయ్యి. నిచ్చునెక్కడా? అయ్యో, ఇంతకుముందు ఇక్కడే ఉండాలి, పని వాళ్ళు తీసుకువెళ్ళినట్టున్నారు. నేనిప్పుడు దీన్ని సరిచేయాలి, అంతే కదా? చెయ్యి. ఒక్క నిమిషం. ఇప్పుడు సర్చ్ చేయండి. హలో, నేను బాసా నువ్వు బాసా? మీరే సార్. మరి నాకు ఆర్డర్ ఇస్తున్నావు ఏంటి? మరి ఎక్కి సెట్ చేయి. నేనా? అవును నువ్వే, ఎక్కువ.
కానీ సార్ ఎక్కమన్నానా? మ్,